హాయ్ అండి. నాటుకోడి పులుసు చేద్దాం. దీనికి 1 కేజీ నాటుకోడి మొత్తం క్లీన్ చేసేసి, ఇలాగ ప్లేట్‌లోకి తీసుకొని శుభ్రంగా కడిగేసి, ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా పట్టించాలన్నమాట. ఈ ముక్కలకంతా పట్టించేసి పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఈలోపు కూర వండేలోపు కొంచెం నానుతుంది. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే కొంచెం గసగసాలు వేశాను. ఒక 4, 5 జీడిపప్పులు గ్రేవీ టేస్ట్‌గా ఉండడం కోసం. అలాగే 3, 4 చెక్క ముక్కలు, అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. స్టార్ మొగ్గ అంటారు కదా! స్టార్ పువ్వు, అది 1 పువ్వు. అలాగే ఒక 5, 6 లవంగాలు. మొత్తం లైట్‌గా వేడి చేసుకొని, చల్లారిన తర్వాత మనము మెత్తగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, 2 బిర్యానీ ఆకులు, అలాగే చిన్న చెక్క ముక్కలు 2, ఒక 3, 4 లవంగాలు వేసి, 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని, కొద్దిగా కరివేపాకు, అలాగే ఈ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేగడానికి వేసి, మూత పెట్టి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుంటే మీకు కూరకి సరిపోతుంది. పచ్చివాసన పోయేదాకా వేయించుకొని, మనము ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా! ఈ కూర మొత్తం, ఈ కోడి కూర మొత్తం అందులో వేసేసి మూత పెడుతూ అలా మనం ఉడికిస్తూ ఉండాలన్నమాట. తీసి అడుగంటకుండా తిప్పుతూ మూత పెడుతూ ఉంటే మీకు త్వరగా ఉడుకుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది. మామూలు చికెన్‌లా కాకుండా నాటుకోడి కొంచెం టైం పడుతుంది కదా మీకు ఉడకడానికి. అడుగంటకుండా అలా కొంచెం ఉడికిస్తూ ఉండాలి. ఈ నీరంతా ఎగిరిపోయేదాకా ఉడికిస్తూ ఉండాలి. కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు మనము కారం వేసుకోవాలి. తినేదాన్ని బట్టి మనము కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువే వేసుకుంటే బావుంటుంది. 3, 4 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గ్రేవీ చప్పగా లేకుండా కొద్దిగా స్పైసీగా ఉంటుంది మీకు. టేస్ట్‌గా ఉండాలి కదా! ఇప్పుడు 2, 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి, అలాగే కొద్దిగా కొత్తిమీర కాడలు ఇప్పుడు వేసేసుకుంటే మీకు బావుంటుంది. మంచి వాసన వస్తూ. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు మాత్రమే పోసి కుక్కర్ విజిల్స్ పెట్టేయాలన్నమాట. ఒక 4, 5 రానిస్తే మీకు బాగా ఉడుకుతుంది మీకు. ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత మూత తీసేసి బాగా కలుపుకొని దగ్గరకొచ్చింది కదా! ఇప్పుడు మనం ఇందాక మిక్సీలో పెట్టుకున్నాం కదా మసాలా నూరేసి. చూసారా? ముక్క చాలా వరకు ఉడికేసింది. ఇప్పుడు ఆ మసాలా అంతా వేసేసి
ఒకసారి తిప్పేసి మనకి పులుసు కావాలి కదా! అందుకోసమని ఇప్పుడు మనకు కావాల్సినంత నీళ్లు పోసుకొని, ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని వేసుకొని ఉడికించాలన్నమాట. మూత పెడుతూ అలా తీస్తూ దగ్గరికి అయిందాక పెట్టుకొని మనకు కావాల్సినంత గ్రేవీ వచ్చిన తర్వాత కట్టేయడమే స్టవ్. కొత్తిమీర వేసుకొని ఉడికిన తర్వాత ఇందాకే చాలా వరకు ఉడికేసింది కదా! ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేయడం. ఇంతేనండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటుకోడి పులుసు రైస్‌లోకి, చపాతీలోకి ఎందులోకైనా మీకు టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.